అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 10వ తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు శివరామరాజు గారు అండి. మీ సంబంధించిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురువు గారు అండి. ఈ గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం గురించి తెలుసుకుంటే నిజంగా మీ మనసు అయితే చాలా తేలిక పడుతుందండి. ఈరోజు రోజు మొత్తంలో ఎన్నో పనులు ఉంటాయి. కాసేపు ఒక్క 5 నిమిషాలు కనుక ఇప్పుడు మేము చెప్పేటువంటి సమాచారం కూడా మీరు విన్నట్లయితే కనుక మీ మనసు గురుటు పడుతుంది. మరి ఇంతకీ రేపటి రోజున మీకు నిండుకున్న జ్ఞానకంతో, ప్రేమతో, మానవత్వంతో ఇటువంటి రోజుగా మీ జీవితము ఎప్పుడు కూడా సకల ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండుకునేలాగా కలకల్లాడుతూ ఉండాలని, భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటున్నామండి. మీరు పడుతున్నటువంటి కష్టాలు అందనటువంటి మీ మానసిక శోభన మిగులుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఒక యుగంలా మీకు గడుస్తుంది. ప్రతి రాత్రి కంటి మీద కునుకు లేకుండా మీరు గడుపుతున్నారు. ఈ రాశి వారికి సహజంగానే చాలా మంచి మనసు కలిగిన వారండి. వీరి హృదయం వెన్నలాంటిది. ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే చాలు మీ కష్టాన్ని కూడా పక్కన పెట్టి వారి దగ్గర పరిగెడుతూ వెళ్తారు. సహాయం చేయలేనటువంటి మీ మాట మీ నోటి నుండి అస్సలు రాదు. మీ శక్తికి మించి సహాయం చేసేవారు కానీ ఎప్పుడు కూడా కష్టం నుండి బయటకంటే తప్పించుకొని వెళ్ళేవాళ్ళు కదనమాట. అందులోనూ నేను ఒక్కడిగా ఏదైనా కానీ ఒక మంచి పని చేసి నలుగురిని కూడా ఈ పనినే చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలాగే మీరు చాలా తెలివైన వారండి. ఆ తెలివిని ఎప్పుడు కూడా పైకి ప్రదర్శించరనమాట. పైకి చూడడానికి గంభీరంగా, దర్జాగా, హుందా కనిపిస్తారు కానీ లోపల మనసు మాత్రము మీది పసిపిల్లల మనసులాగా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా పౌరుషంగా ఒక మాట అంటే కూడా ఆ మాట గుండెల్లో బాణంలాగా మీకు గుచ్చుకుంటుందన్నమాట. వెంటనే కళ్ళ నుండి నీటి దారులు కారిపోతూ ఉంటాయి. అంత సున్నితమైన హృదయం మీది. ఆ సున్నితత్వమే కొన్నిసార్లు మీకు బలహీనంగా కూడా మారుతుంది. మీరు ఎంత మంచివారైన ఎంతమందికి మీరు సహాయం చేయాలని చెప్పి తపన పడ్డా కూడా ఈ లోకము మీ మంచితనాన్ని అర్థం చేసుకోదండి. మిమ్మల్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటూ ఉంటుంది. ఇక మీరు ప్రాణం పెట్టి చేసినటువంటి మేలును కూడా మర్చిపోయి మీకు వెన్నుపొడి పొడిచిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా మీరు మీ సొంత వాళ్ళని చెప్పి ఎవరైతే గుడ్డిగా నమ్మారో వారే మిమ్మల్ని వెన్నుపొడి పొడిచారు, అవమానాలు పడ్డారు. మీరు ఏ నమ్మకాన్ని వాళ్ళు అలసగా తీసుకొని మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని నిట్టనిలువుగా మోసం చేశారు. మీలో అతిపెద్ద బలహీనత ఏంటంటే కనుక మీరు ఎదుటి వ్యక్తులకు ఎక్కువగా నమ్మకాన్ని కల్పిస్తారు. మీరు తక్కువగా మిమ్మల్ని అంచనా వేసుకుంటారు కానీ పక్క వాళ్ళని మాత్రం బాగా నమ్మేస్తూ ఉంటారు. మీరు ఇతరులను ఎంత బలంగా నమ్ముతారో అందులో 10వ వంతు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. మీ సామర్థ్యాన్ని మీరు ఎప్పుడు కూడా అంటే సంకోచిస్తూ ఉంటారన్నమాట. ఈ ఒక్కటి మీలో కొంచెం దూరం చేసుకుంటే మంచిదండి. కాబట్టి ఈ ఒక్క కారణం వల్ల మీరు జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా, పరాజయాలు కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలు అయితే లేకపోలేదు. మీరు ఏదైతే సాధించాలని చెప్పి బలంగా సంకల్పించుకుంటున్నారో అది ముందుకు వెళ్లకుండా మధ్యలో ఆగిపోవడానికి కారణం కూడా మీ యొక్క ఆత్మవిశ్వాస లోపమే అని చెప్పుకోవచ్చు. అయితే మీరేమి బాధపడకండి, అవసరమైతే లేదండి. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉందండి. మీకు రేపటి రోజున మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం అనేది ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కష్టాలకు, మీరు పడినటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ అనేది పడుతుందండి. అవమానాలు, కష్టాలు అన్నీ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా తీర్చిదిద్దుతాయన్నమాట. అలాగే మీ ముఖంపై ఒక చిన్న చిరునవ్వును ఎప్పుడు కూడా చెదరనివ్వకండి. కష్టాలు, సమస్యలు మీ ఓర్పు, సహనం మిమ్మల్ని ముందుకు సాగేలా చేస్తాయి. మీరు అనుభవించినటువంటి బాధను, వేదనను మీలోనే దాచుకొని మౌనంగా బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద సంపూర్ణంగా అయితే పడబోతుందండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీకు అన్ని రకాలుగా కూడా మేలైతే జరగబోతుందని మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీరు మీ కంటిని తుడడానికి సిద్ధంగా ఆయన అయితే ఉన్నాడండి. మీ ప్రార్థనలు మీ విజయాన్ని, మీ విజయం పరంపరతో మిమ్మల్ని ముందుకు సాగేలా చేయబోతున్నాడు. రేపటి రోజున మీరు మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ శుభవార్తలు
మీరు విన్న తర్వాత మీ మనసు కూడా చాలా తెలియపడుతుందండి. చాలా ఆనందంగా ఉంటారు. అంతటి గొప్ప శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఎటువంటి శుభవార్తలు, ఎటువంటి శుభ ఫలితాలు మీకోసం ఎదురు చూస్తున్నాయనేది కూడా తప్పకుండా తెలుసుకోండి. అందులో ముఖ్యమైనది మీరు చేయవలసినది దైవారాధన చేసుకోండి. మీరు ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా కనీసం ఒక 5 నిమిషాలైనా భగవంతుని స్మరించుకుంటూ ఉండండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. ఆయన సహాయం మీకు ఎప్పుడు కూడా ఒక కవచంలా ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఇక రెండవది అత్యంత ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోండి. ఎదుటి వాళ్ళ మాటలు కూడా నమ్మటం ఆపేసి మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ మీద మీకు నమ్మకం కుదిరిన రోజు ఈ ప్రపంచంలో మీరు సాధించినదంటూ ఏది ఉండదండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అప్పటి నుండి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయాలైతే సాధిస్తారు. అవే మిమ్మల్ని విజయాలు వెతుక్కుంటూ వస్తాయన్నమాట. అయితే మీ శక్తి అపారమైనది కాబట్టి ఈ 2 సూత్రాలను మీ జీవితంలో ఎప్పుడు కూడా భాగంగా చేసుకోండి. 1 దైవంపై అంచలించినటువంటి విశ్వాసము, 2 మీపై మీకు సంపూర్ణమైన నమ్మకము. ఈ 2 మీతో ఉంటే మిమ్మల్ని ఆపగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఏది కూడా లేదండి. కొన్నిసార్లు మనల్ని ఇతరులతో పోల్చుకొని బాధపడుతూ ఉంటాం. అది కూడా మిమ్మల్ని నిరాశ పెట్టేలా చేస్తుంది. కానీ ఒక్కసారి మన కన్ను కూడా ఏదైనా తెలియనటువంటి స్థితిలో ఉన్న వారి కోసము ఆలోచించి చూడండి. అప్పుడు భగవంతుడు మనకి ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడనేది అర్థమవుతుంది. కాబట్టి ఎవరితో కూడా మీ జీవితాన్ని పోల్చుకోకండి. ఎవరి జీవితం ఎలా ఉండాలనేది భగవంతుడి నిర్ణయం, కర్మఫలం. కాబట్టి ఎప్పుడు కూడా దైవనామస్మరణను మర్చిపోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉండండి. ఇక ఈ రాశివారు చేసినటువంటి మరొక పెద్ద తప్పు ఏంటంటే కనుక ప్రతి విషయంలో కూడా సందేహం వ్యక్తపరచడము. ఒక పని మొదలుపెట్టే ముందు ఇది అవుతుందా లేదా, మధ్యలో ఆగిపోతుందా అని మీలో మీరే మదనపడుతూ ఉంటారు. దైవారాధన చేసిన తర్వాత కూడా మీ మనసులో అదే సందేహాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది. ఇలాంటి సందేహంతో మొదలుపెట్టినటువంటి ఎటువంటి పని కూడా సంపూర్ణం కాదండి. ఆ భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాను నమ్మకంతో ఒక అడుగు మీరు ముందుకు వేయండి. ఆ తర్వాత చూడండి అద్భుతాలు అనేవి ఎలా జరుగుతాయో. నమ్మకంతో వేసే ఒక అడుగు మీ జీవిత గమనాన్ని మారుస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి మీలో ఉన్న సందేహాన్ని, సంశయాన్ని పక్కన పెట్టండి. భగవంతుని నమ్మండి. మిమ్మల్ని మీరు ఇంకా ఎక్కువగా నమ్ముకోండి. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా నమ్ముతామో అప్పుడు మన పనులు సాఫీగా జరిగిపోతాయి. మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. మన చుట్టూ ఉన్నటువంటి సానుకూల శక్తి మనకు విపరీతంగా సహాయం చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం అండి. ఇక మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను, ప్రణాళికలను మీ తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో తప్ప ఎవరితో కూడా చెప్పుకోకండి. మీ అంతరంగిక విషయాలను అందరి దగ్గర చెప్పడం వల్ల మీకు కలిగేటువంటి నష్టము విపరీతంగా ఉంటుంది. ఒక మంచి పని చేయబోతున్నటువంటి ఆసక్తి మిమ్మల్ని నిరాశకు గురి చేసేలా చేస్తుంది. దానివల్ల మీకు నరదిష్టి, నరఘోష ఇటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మీ పనులపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి నరఘోషల వల్ల ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూలతలు అనేవి తప్పక ఎదురవుతాయి. ఆటంకాలు అలాగే పని జాప్యం జరగటం జరుగుతుంది. మీ శత్రులు మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీరు బాగుపడ్డం వారికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదండి. కాబట్టి మీరు చేసినటువంటి పని గురించి ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది. ఇక ఇప్పటి వరకు మీ జీవితం ఒకలాగా సాగింది, కానీ ఇక నుండి అంతా కూడా మీకు మంచి జరుగుతున్న విషయాన్ని మీరు గట్టిగా నమ్మండి. మీ జీవితంలోకి అదృష్టం అనేది తప్పక ప్రవేశిస్తుంది. రాబోయే రేపటి రోజున మీకు వినబోయేటువంటి శుభవార్తలు మీరు ఆనందంతో ఉప్పొంగిస్తారు. ఆ శుభవార్తలు కూడా ఇక నుండి మీరు ఆర్థికంగా, వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించేలా మీకు సహాయపడతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించని వారికి ఇది సరైనటువంటి సమయం అని తెలుసుకోండి. మీరు పెట్టబోయేటువంటి పెట్టుబడులు కూడా మీకు ఊహించినటువంటి లాభాలను తెచ్చిపెట్టేలా ఉంటాయి. మీ ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ కూడా సఫలమవుతాయి. అలాగే మీరు ఏ పనులు విజయం సాధించాలని, ఏ గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఇన్నాళ్ళు కలలు కన్నారో అవన్నీ కూడా నిజం చేసుకుంటారు. అలాగే మీరు అనుకున్నటువంటి స్థానానికి, గౌరవానికి మీరు చేరుకుంటారు. నూతన గృహం కొనాలనే వారికి, కొత్త వాహనం కొనాలనే వారికి ఎప్పటి నుండో ఉన్నటువంటి మీ సంకల్పము తప్పక నెరవేరుతుందండి. ఈ విధంగా మీకు అన్నీ కూడా శుభకార్యాలే జరుగుతాయి. రేపు పౌర్ణమి కాబట్టి మీ కుటుంబంలో ఆనందం తప్పగా ఉంటుంది. మీరు ఎదుగుతున్న సమయంలో మీకు చుట్టూ కొంతమంది కుళ్ళు కుడంతరాలు మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మీపై లేనిపోని నిందలు వేస్తున్నారు. మీ వ్యాపారం చెడగొట్టాలని చూస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని చెప్పి, మిమ్మల్ని ముంచేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ మీరు ఏమాత్రం కూడా భయపడకండి. వారి మాటలను చెల్లించకండి. మీ పనిపైనే మీరు పూర్తి దృష్టి సారించండి. మీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకొని దైవాన్ని ఆరాధిస్తూ ముందుకు సాగితే విజయాలు తప్పకుండా మీ యొక్క పాదాలు చెంతకు చేరుతాయి. మీ శత్రుల ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. కాబట్టి రేపటి రోజున మీ జీవితంలో నూతన ప్రారంభాలు తప్పకుండా మొదలవడం మీరు చూస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెంపుదల, విదేశీ ప్రయాణం అవకాశాలు వంటివి కూడా మీకు లభించవచ్చు. వీటన్నిటికీ ఫలితంగా మీరు ఊహించిన ఆర్థిక అభివృద్ధి కూడా
చూస్తారు. మీ అప్పులు తీరిపోతాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్ అనేది పెరగబోతుంది. ఇలా ఏ దిక్కు నుండి అయినా మీకు మంచి శుభవార్తలు అనేది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అయితే మీ మంచి ఫలితాలు మీరు మరింత వేగంగా సంపూర్ణంగా అందాలంటే మాత్రము మీరు ఒక చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. అదేమిటంటే కనుక వీలైతే ప్రతిరోజు కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడు యొక్క అర్చన చేసుకొని అభిషేకం చేయించుకోండి. పరమేశ్వరుని అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతాయి. మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే మీరు తప్పకుండా చేయాల్సినటువంటి మరొక పని ఏమిటంటే కనుక మీపై ఉన్నటువంటి దిష్టి దోషాలను మీరు తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేమిటంటే కనుక ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకోవడము, అలాగే ఆదివారం నాడు ఎర్ర నీళ్ళతో మీపై ఉన్నది దిష్టి తీసేసుకోవడము లాంటివి చేయండి. ఇటువంటి చిన్న పరిహారాలు తప్పకుండా మీరు పాటించి చూడండి. మీరు అనుకున్నటువంటి దానిలో విజయాన్ని మీరు సాధిస్తారు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. కొంతమంది వ్యక్తులు కూడా మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు. మీ ముందు కొంతమంది చేతులు జోడించబోతున్నారు. మీరు వారిని ఏమాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నారండి. అత్యంత జాగ్రత్తగా మీరు ఉండాలి. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో వారు ఇప్పుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీ ముందు చేతులు జోడించి నిలబడబోతున్నారు. కొంతమంది వ్యక్తులకు మీరు ఆశ్రయించి కల్పించారు. మీరు ఆశ్రయమైన పరీక్షను కొంతమంది కొంతకాలము ఎదుర్కోక తప్పదు. కాబట్టి మీ హృదయం వారి కన్నీళ్ళు చూసి, వారి క్షమాపణలు చూసి మీరు కరిగిపోవచ్చు. కానీ ఈ తప్పును మరలా మీరు చేస్తే మీ జీవితంలో సరిదిద్దుకున్నటువంటి తప్పు చేసిన వారు అవుతారు. కాబట్టి కొంతమంది వ్యక్తులు శాశ్వతంగా మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండటం అయితే మంచిదని తెలుసుకోండి. అలాంటి వాళ్ళని మీరు మిమ్మల్ని నాశనం చేసే వాళ్ళని చెప్పి చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులకి బయటకు నుండి పంపించేసేయండి. మీ జీవితంలోకి వాళ్ళను రానివ్వకండి. వాళ్ళకి ఎలాంటి సహాయం మీరు చేయకండి. మరి మీరు వారిని ఎలా గుర్తించాలి? వారి పట్ల మీరు తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే రేపటి రోజున మీ జీవితం జరగబోయేటువంటి అద్భుతాలు ఏమిటి అనేది కూడా మరింత ఎక్కువగా తెలుసుకుందాము. ఈ రేపటి రోజున మీకు మంచి కనువిందు లాంటిది మీ మిత్రులు ఎవరు, మీ శత్రులు అనేది ఎవరు స్పష్టంగా తెలిసేలా చేస్తుంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకొని తిరుగుతున్నారో కూడా మీకు తప్పకుండా తెలుస్తుందండి. అలాంటి వాళ్ళు మీరు గమనించుకోండి. మరి తెలుస్తుందా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.